దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఓకే. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 23:29. ఇర్మియా 23:29 ఎవరైనా చదవండి. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. చాలండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడగు తండ్రి, మీ మాట అగ్ని వంటిది, బండలను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అని మీరు ప్రశ్నిస్తున్నారు ప్రభా. దేవా, బండలు బద్దలు చేసే అయ్యా అగ్ని వంటి మీ మాట మా నోట ఉండాలా ప్రభా. దేవా, ఆ విధంగా మీరు మమ్మల్ని దర్శించండి, కృప చూపించండి. వాక్యం నీది ప్రభా. నీ మాట మా హృదయాలను అగ్నివలే దహించి మా కఠిన హృదయాలు బండవలే బద్దలు చేయాల. అలాంటి ఆయా మాటలు చేత మమ్మల్ని దేవా దర్శించి సహాయం చేసి కృప చూపించండి, మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. చూడండి, ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయంలో దేవుని వాక్యము సెలవిస్తుంది, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. అంటే దేవుని మాట, ఇర్మియాతో దేవుడు అంటాడు, నీ నోట నా మాటలుంచి. దేవుడు ఇర్మియా భక్తునికి ఒక ప్రవక్తగా తల్లి గర్భంలోనే ఇర్మియాను దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకొని దేవుడు తిరుగుబాటు చేసే వాళ్ళ దగ్గరికి, రాజుల దగ్గరికి, అధికారుల దగ్గరికి మరి వెళ్ళమని చెప్తూ నీ నోట నేను నా మాటలుంచుతున్నాను. అవి ఎలాంటి మాటలంటే పెళ్లగించుటకును, విరగొట్టుటకును, కట్టుటకును, నాటుటకును, మరి వీటన్నిటి కోసం కూడా నేను నీ నోట నా మాటలుంచుతున్నాను. నువ్వు వెళ్ళి అందరికీ కూడా నువ్వు ప్రకటించు అని అంటే ఇర్మియా ఆ మాటలు, దేవుని మాటలు ప్రకటించటానికి బయలుదేరుతాడు. అంతేకాదు, వారు దేవుని మార్గాలను ఇర్మియా ఎప్పుడైతే ప్రకటిస్తున్నాడో వాళ్ళు అసలు మాట వింటలేదు, తిరుగుబాటు చేసేవారుగా ఉంటున్నారు. మేము ఇప్పుడు అంతా బాగున్నాం కదా, మరి ఏంటి అన్నట్టుగా 2వ అధ్యాయంలో చూస్తే, లేకపోతే 3వ అధ్యాయంలో చూస్తే, 4వ అధ్యాయంలో చూస్తే ఇశ్రాయేలు వారి యొక్క చెడుతనం ఎంతగా అంటే దేవుణ్ణి విసర్జించటంలోను, జీవజల ఊట అయిన దేవుణ్ణి విసర్జించి మరి యూఫ్రటీస్ నీళ్లు తాగటం, ఐగుప్తు మార్గంలో నీళ్లు తాగటం. ఇక్కడ చూడండి, ఎవరైనా ఈ మాట చదవండి. 2వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 17-18 వచనాలు ఎవరైనా చదువుతారా? 2వ అధ్యాయము 17-18. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటివి కదా. నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేమి పని ఉన్నది? యూఫ్రటీస్ నది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గంలో నీకేమి పని ఉన్నది? చూసారా ఏం పని ఉంది అసలు? యూఫ్రటీస్ నీళ్లు తాగాల్సిన, అంటే నీళ్లు తాగటం అంటే అర్థం ఏంటంటే అక్కడ పద్ధతులు, ఐగుప్తు అంటే లోకం, యూఫ్రటీసు లోక మనుషులు. మనం ఎవరి మాటలు ఎక్కువగా పట్టించుకుంటామో, ఎవరి మాటలకు ఎక్కువగా లోబడిపోతామో, ఏటికి ఎక్కువగా విలువ ఇస్తామో మనం ఆ నీళ్లు తాగినట్టే. అందుకే యేసు ప్రభు అంటాడు, నేనిచ్చు నీళ్లు తాగువారు ఎన్నటికీ దప్పిగొనరు. కానీ ఇశ్రాయేలీలు ఎవరి నీళ్లు తాగుతున్నారు? మళ్ళీ ఐగుప్తు నీళ్లు తాగుతున్నారు. అక్కడి నుంచే వచ్చారు, మళ్ళీ అక్కడికే తాగుతున్నారు. అక్కడి నుంచి వచ్చారు, మళ్ళా యూఫ్రటీస్ నది నీళ్లు తాగుతున్నారు. మళ్ళా వాళ్ళ దప్పిక తీరట్లేదు, మాకు దప్పిక తీరట్లేదు, మాకు బాగా దాహం అవుతుంది అంటున్నారు. దేవుడు అంటున్నాడు, మీకు ఎందుకు అసలు ఇంత దాహం ఎందుకు అవుతుంది? ఈ నీళ్లు తాగకపోవటం మూలానే కదా మీకు ఎంత నీళ్లు తాగినా గానీ ఇప్పుడు దప్పిక తీరట్లేదు. ఎందుకు అనంటే మీరు చేసే దుష్కార్యాలు, లోకంతో సంబంధం, ఇవన్నీ కూడా కాదు, మళ్ళీ మీరు తిరిగి రండి అని చెప్తూ ప్రవక్త అయిన ఇర్మియాతో దేవుడు అంటాడు, నీ నోట నేను ఇప్పటి నుంచి నా మాటలు ఉంచుతున్నాను. ఆ మాటలు ఎలాంటి మాటలు అనంటే ఒక అగ్ని లాంటి మాటలు. ఎవరికైతే నువ్వు నీ నోట నుండి
అలాంటి మాటలు, నేను చెప్పమన్న మాటలు చెప్పమన్న వాళ్ళకి నువ్వు చెప్తావో వాళ్ళు ఒక అగ్ని. 14వ వచనం కూడా చదువుతారా? 5వ అధ్యాయము 14, 13, 14 చదవండి సిస్టర్. 5వ అధ్యాయము 12, 13, 14. వారు పలుకువాడు యెహోవా కాడనియో ఆయన లేడనియు, కీడు మనకు రాదనియో, ఖడ్గమైనను కరువైనను చూడమనియో, ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియో, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు. కావున సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు. కొంతమంది ఏం చెప్తున్నారు, ఆనాటి కాలంలో ఎంత కీడైనా వాళ్ళు చెయ్యనియండి, ఒక దుర్మార్గుణ్ణి దుర్మార్గత విడిచిపెట్టి బయటికి రావటానికి, ఒక లోక సంబంధిని లోకాన్ని విడిచిపెట్టి బయటికి రావటానికి కావలసిన మాటలు, తప్పు చేసే వాళ్లకు నువ్వు ఈ తప్పు చేస్తున్నావని గద్దించి చెప్పే మాటలు గాని చెప్పడం లేదు. గాయాలకు పై పూత మాత్రమే వేసి గాయాన్ని లోపల నుంచి కుట్లు వేసి గాయం కడిగి చీమ్ పట్టకుండా చేసి ఆపరేషన్ చేస్తే ఎంత నొప్పి ఉంటుందో అలాగా చెయ్యట్లేదు. పై పూత మాత్రం పూసి అంతా బాగుంది అని చెప్తూ ఇంకేమంటున్నారు అంటే 14వ వచనం, కావున సైన్యములకు అధిపతియగు దేవుడును యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను, ఇదే యెహోవా వాక్కు. చూసారా దేవుని వాక్యం ఏం చెప్తుందో? ప్రవక్త అయిన ఇర్మియాకు దేవుడు ఏం మాటలు చెప్తున్నాడంటే, నా వాక్యాలు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగా ఉంచబోతున్నాను. మరి జనములను ఎట్లా ఉంచబోతున్నాడంట? కట్టెలుగా చేస్తానంటున్నాడు. కనుక ఎప్పుడైతే ఇర్మియా ప్రవక్త ఈ మాటలు చెప్తున్నాడో, మరి ఆ మాటలు వాళ్ళని అగ్ని వలె కాల్చి, ఎందుకంటే వాళ్ళు వెంటనే దేవుని వైపు తిరగడానికి అలాంటి దేవుడు మాటలు ఉంచి ఉన్నాడు. అంతేకాదు, ఇశ్రాయేలీలు కావచ్చు, ఆనాటి కాపర్లు, కలొస్తే కలభావం చెప్పగలిగిన వాళ్ళు లేరు. దర్శనం వస్తే దర్శన భావం తెలుసుకొని దాన్ని వివరించే వాళ్ళు లేరు. ఒక వాక్యం వస్తే ఆ వాక్యం యొక్క మర్మము, అది ఏ సందర్భంలో వచ్చింది ఏంటి అని తెలుసుకునే అనుభవం లేని వారుగా ఉంటున్నారు. కానీ చూడండి, ఇక్కడ దేవుని వాక్యం ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనంలో మనం ఇప్పుడు చదువుకున్న మాటల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తె వంటిది కాదా. మనకు అవసరమైంది ఈరోజు ఇదే. దేవుడు మాటలు అగ్ని వలె దేవుని ప్రజలకు మార్పు తీసుకొని రావాలి. బండను బద్దలు చేసే ఒక సుత్తిలాగా, సుత్తే గనక ఎలాగైతే కొట్టేవాళ్ళు గనక దాని మీద కొడతారు, అది ఎలాంటి బండ అయినా అది బద్దలైపోతుంది. కాబట్టి కఠిన హృదయులు, హృదయాన్ని కఠినపరుచుకున్న వాళ్ళు, బండలాగా కఠినపరుచుకున్న వాళ్ళు దేవుని యొక్క సుత్తె లాంటి వాక్యంతో బద్దలు చేయబడాల. అలాగ బద్దలు చేయబడాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ చూడండి 18వ వచనం ఒకసారి చదవండి. అదే 23వ అధ్యాయము 18వ వచనం. యెహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడెవడు, నా మాటను గ్రహించినట్లు దాని లక్ష్యము చేసిన వాడు ఎవడు? ఇక్కడ చూడండి, ఇది ఒక ప్రశ్న. ఇది దేవుడే ప్రశ్నిస్తున్నాడు. ఏమని? యెహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? చాలా మందికి సమయం ఉండటం లేదు. దేవుని మాట వినాలా, దాన్ని గ్రహించాలా. అందుకే నేను ఆలోచించేసినప్పుడు నా మాటను గ్రహించినట్లు దాన్ని లక్ష్యము చేసిన వాడెవడు? లక్ష్యం చేసేవాళ్ళు లేరు. మనము జనరల్ గా చూస్తే మనకు కందిపప్పు రావాలన్నా ఆ పప్పుకు పైన దేవుడు చూడండి ఎంత పైన ఒక కవరు, మళ్ళా లోపల పొట్టు. మన చేతికి వంట గదిలోకి వచ్చే కందిపప్పు ప్యూర్ గా ఏ పొట్టు లేకుండా వస్తుంది. మరి బియ్యం అంటే డైరెక్ట్ గా బియ్యం వస్తున్నాయా? వాటిని ఎలా ఉంటుంది? పైన పొట్టు ఉంటది.
ఆ పొట్టంతా తీసేసిన తర్వాత నిజమైన ఆ బియ్యపు గింజనే మనం వాడతాం. అలాగే దేవుని వాక్యం కూడా ఎవరైతే ఆ వాక్యం దేవుడిచ్చిన ఒక కల కావచ్చు, దర్శనము, ఒక వాక్య ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, ఏ రకంగా స్వరము కావచ్చు, ఏదైనా మనం దేవుని దగ్గర వివేచన చేయాల. దేవుని దగ్గర వివేచించినప్పుడు ఆ పొట్టు పోయి ఎలాగైతే నిజంగా ఆ ఒరిజినల్ పంట ఉపయోగకరమైందే మన చేతికి వస్తుందో అదే ప్రజలకు గాని మనకు గాని ఉపయోగపడుతుంది. ఒకవేళ ఎన్ని కళలు వచ్చినా, దర్శనాలు వచ్చినా, ప్రత్యక్షతలు వచ్చినా, వాక్యం వచ్చినా, మనము లేదంటే దేవుని దగ్గర నుంచి అసలు ఏ సంబంధం లేకుండా, మనకు దేవుని దగ్గర నుంచి ఏ నడిపింపు లేకుండా, నిన్న ఒక అమ్మ నా దగ్గరికి వచ్చి, మేడం ఈ వాక్యం అర్థం చెప్పండి మేడం అని. ఏమైందంటే, నేను ఇక్కడ చర్చికి రాగానే బైబిల్ అంతా మూసేసి, దేవా నాతో మాట్లాడని ఒక్కసారి ఇట్లా బైబిల్ తెరిచినా అని ఒక ఏలు పెట్టి చూపించి, దీని అర్థం ఏంటో చెప్పమ్మా అంది. నేనన్నాను, నిజమే, అజ్ఞాన కాలంలో ఒక్కొక్కసారి కొన్నిసార్లు దేవుడు అంటే తెలియనప్పుడు, కొత్తలో ఒక్కొక్కసారి దేవుడు ఒక్కొక్క మాట ద్వారా, గోడ మీద ఉన్న వాక్యం ద్వారా కావచ్చు, మనం తెలిసి తెలియక ఏదో ఒక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కానీ ఎప్పుడు బైబిల్ తెరవగానే అదే మాటలతో మాట్లాడతాడని లేదు మనకి. ఖచ్చితంగా నీవు దేవునితో ఒక సహవాసం. ఇక్కడ అందుకే 18వ వచనం, యెహోవా మాట విని గ్రహించున్నట్లు ఆయన సభలో నిలుచువాడేవాడు. ఆయన సభలో మనం నిలబడే వారంగా ఉండాలి. ఆయన సభలో కొద్దిసేపు మనము నిలబడినప్పుడు ఆ మాట మనం గ్రహించినట్లు దాని లక్ష్యం చేసిన వాడెవడు? మనం గనక లక్ష్యం చేస్తే, దాన్ని విని గ్రహించే ఆ గొప్ప అనుభవం గనక మనం ఉంటే, ఆ మాట అగ్ని వలె, బండను బద్దలు చేసే సుత్తె వలె ఆ వ్యక్తిని గాని, ఎవరి కోసం దేవుడు ఆ మాటలు చెప్పమంటున్నాడో వాళ్ళకైనా మనకైనా, మనకు వ్యక్తిగతంగా కూడా మనకు అయిన దేవుడు ఆ మాట నిజంగా మనం నిజమైన మారు మనసులోకి వస్తాం. ఒక కట్టె కాలిపోయినట్టుగా మనము కాల్చబడతాం, కట్టె కాల్చబడ్డట్టుగా కాల్చబడతాం. కాబట్టి ఈ దినాన ఈ వాక్యం వింటున్న మనందరం కూడా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మాట అగ్ని వంటిది, బండను బద్దలు చేసే సుత్తె వంటిది. కాబట్టి బండను బద్దలు చేసే సుత్తె లాంటి వాక్యం, అగ్ని వంటి వాక్యము ప్రజలను ఒక కట్టెలాగా కాల్చేయాలంటే అర్థం ఏంటి? మేము ఒక 10 మందిని కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఒక అన్యజనురాలండి అప్పుడే మా దగ్గరికి వచ్చి, నేను కూడా వచ్చి కూర్చుంటే, అయ్యో రామ్మా కూర్చో అన్నాం. కూర్చోగానే నేనేం ప్రార్థన చేశానంటే, దేవా 10 ఎండు కట్టెలు ఉన్నాయి, ఒక్కటే పచ్చి కట్టె వచ్చింది, ఇప్పుడే కూర్చుంది. 10 ఎండు కట్టెల్లో 11వ పచ్చి కట్టె ఎంతసేపు రవ్వ, ఇప్పుడు ఆమె కూడా మండించబడాలి అని చెప్పి అసలు ఆ ప్రార్థన ఆమె అంటుండగానే అన్యజనురాలు కొత్తగా వచ్చిన ఆమె అదే రోజు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడింది. దేవుని యొక్క శక్తి గనక మన జీవితంలో ఉంటే, ఎలాంటి పచ్చి కట్టెలైనా, ఎలాంటి మార్పు చెందని వ్యక్తులైనా, ఎలాంటి బండలాంటి హృదయమైనా, మెనే టెకల్ సిఫార్సిన్ అన్న మాట గోడ మీద దేవుడు వేలుతో రాసినప్పుడు అది అర్థం కానంత కాలం అది అన్య భాషే, వాళ్ళకి ఏం కూడా భయపడలేదు. కానీ ఎప్పుడైతే దానియేలు వచ్చి ఆ యొక్క మాటకు నిజమైన అర్థము దానియేలు బోధించాడో, ఆ రాజుగారు ఒక్కసారిగా ఇట్లా బిగుసుకుపోయినట్లుగా అయిపోయాడు. చూడండి, ఒకవేళ యోసేపు కాలంలో ఆ ఐగుప్తు రాజైన ఫరోకు గనక వచ్చిన కలకు యోసేపు అర్థం చెప్పినందువలన ఏమైంది? 7 సంవత్సరాలు కరువు, 7 సంవత్సరాలు సమృద్ధి అందనంగా జాగ్రత్త పడ్డాడు కదా యోసేపు. అన్యజనుడైన రాజే తన ప్రజలకు కరువు రాకుండా మరి కాపాడటానికి ఆ కళ దేవుడి దగ్గర నుంచి వచ్చిందని గ్రహించి దాని పట్లే అనుసరించినప్పుడు 14 సంవత్సరాలు ఎంత సుఖం. ప్రపంచమంతా కరువు వచ్చింది కానీ ఐగుప్తు దేశంలో కరువు లేదు. ఎందుకు? కారణం ఏంటి అంటే, కేవలం ఆ రాజుగారు తనకొచ్చిన కళను వివేచించాడు. వాళ్ళ దగ్గర తెలిసి తెలియక వాళ్ళ దగ్గర వివేచించాడు. అతను ఒక అన్య దేశపు జైల్లో ఉన్న అబ్బాయి అన్న ఏం కాదు, మన కళ భావం తెలుసుకోవాలి అని ఎంతగా. కానీ నాడు దేవుని క్రైస్తవులంగా, దేవుని ప్రజలంగా మనం ఉంటున్నాము. కానీ ఒక వాక్యం వస్తే ఆయన ఆలోచన సభలో చేరి, దేవా
ఈ వాక్యం నాకెందుకు ఇచ్చావు? దేవుడు మనతో రకరకాలుగా గుర్తుల ద్వారా, సూచక్రియల ద్వారా, మహత్కార్యాల ద్వారా, వాక్యం ద్వారా, కళ ద్వారా, ప్రత్యక్షత ద్వారా ఎన్ని రకాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే ఆ ఒక వాక్యము దాన్ని మనము అర్థాన్ని దేవుని దగ్గర వివేచించకుండా, ఆయన సభలో చేరకుండా ఉంటే అది మనల్ని మార్చదు. దాన్ని బట్టి దేవునికి కూడా కోపం, దేవుని యొక్క ఉగ్రత. అందుకనే చూడండి దేవుని వాక్యం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 27వ వచనం. 40:27 చదువుదామా? యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగైయున్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుచున్నావు? ఇశ్రాయేలు, నీవేలా ఇలాగు చెప్పుచున్నావు? చూసారా? మరి 40 యెషయా గ్రంథం 27వ వచనం. యాకోబు అంటే చూడండి, తల్లి గర్భంలోనే దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడు. కానీ యాకోబు ఏమనుకుంటున్నాడు? తల్లి గర్భం నుంచి దేవుడు రక్షిస్తున్నాడు కదా. కానీ యాకోబు ఏమంటున్నాడు? అక్కడ ఒక గీత ఉంటది. యాకోబు అంటే దేవుడు పిలుస్తున్నట్లుగా. యాకోబు ఏమనుకుంటున్నాడంటే, యాకోబు నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, ఎంత బాగా నడిచినా గాని దేవుడు నన్ను చూడట్లేదు, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడుటలేదు అని నీవేలా అనుచున్నావు? ఇశ్రాయేలు, నీవేలా ఇలాగూ చెప్పుచున్నావు? కొంతమంది ఈ రోజు వాక్యం వినేవాళ్ళు కూడా మీరు ఎప్పుడన్నా చూసారా? ఇళ్లల్లో బాగా పని చేస్తారు, కష్టపడతారు, కుటుంబంలో ఎంతో నమ్మకంగా ఉంటారు, కానీ ఆ భర్త గాని, అత్తమామలు గాని, ఆడబిడ్డలు గాని, తోటి కోడళ్ళు గాని, లేకపోతే ఆ కుటుంబీకులు ఆ వ్యక్తిని సరిగా గ్రహించక, అర్థం చేసుకోలేక రకరకాల మాటలంటే ఆమె ఏమనుకుంటుందో తెలుసా? నేనెంత నమ్మకంగా ఉన్నాను నా భర్తకు, నేనెంత ప్రేమించాను ఈ కుటుంబాన్ని, కానీ నా ప్రయాసంతా వ్యర్థమే, చివరికి వీళ్ళెవ్వరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఎంత బాధపడుతుంది. ఒక ఉద్యోగంలో పనిచేస్తూ ఉంటే ఆ ఉద్యోగంలో మరెంతో నమ్మకంగా పనిచేసిన ఆ పై అధికారులు గనక ఆమె చేసింది పట్టించుకోకుండా కరెక్ట్ గా ఏదన్నా ఖాళీగా ఉన్న టైంలోనే చూసి దాన్ని బట్టి రకరకాలుగా విమర్శిస్తే వాళ్ళు ఏమనుకుంటారు? ఏంటి అసలు నేను ఇంత కష్టపడ్డా వాళ్ళు ఏం గ్రహించటం లేదేంటి, ఏదో ఒక చిన్నదాన్ని పట్టుకొని ఇట్లా అంటున్నారేంటి అని ఎట్లా అనుకుంటారో, మీరు కూడా దేవుని పని చేస్తూ కూడా, దేవుని మార్గంలో నడుస్తూ కూడా కొంతమంది నా మార్గం దేవునికి కనబడటం లేదు, నేను ఎంత వాక్య ప్రకారం నడుచుకుంటున్నాను, నేను ఎంత ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్నాను, ఎంత ఓర్చుకుంటున్నాను, ఎంత సహించుకుంటున్నాను, ఇంత చేసినా కనీసం మనుషులైతే గుర్తించటం లేదు, కానీ ఇప్పుడు నాకు దేవుడు కూడా గుర్తించట్లేదు అని మీరు ప్రశ్నిస్తుండట, మీరు అనుకుంటున్నారంట. నీవేలా అనుచున్నావు? ఇప్పుడే మనం ఆరాధనలో దేవుడు బయలుపరిచాడు కదా, మనం ఎవరం ప్రశ్నించడానికి, మనం ఏం ప్రశ్న వేయటానికి లేదు. కానీ చాలా మంది ప్రశ్న వేసుకుంటున్నారు, దేవుడు కూడా చుట్టలేదు, దేవుడు కూడా మనిషే కదా, మనుషులాంటోడు అనుకొని మీరందరూ అలసిపోయి సొమ్మసిల్లిపోయి పరిగెత్తి చేసిన కాడికి చాలు, చూసిన కాడికి చాలు, అబ్బా ఇక అలసిపోయాను, సొమ్మసిల్లిపోయాను అనుకొని దేవుడు కూడా చూడలే. ఇశ్రాయేలు, నీవేలా చెప్పుచున్నావు? పట్టుదలతో ప్రార్థన చేయటం అనుభవం ఉండి కూడా పాపం నువ్వేలా చెప్పుచున్నావు? దేవుడు అంటున్నాడు, నీకు తెలియలేదా, నువ్వు వినలేదా? భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. దేవుడు ఒకటి జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. మీరు మాత్రం ఈ రోజు ఈ వాక్యం వింటున్న వాళ్ళు చేసి 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 కష్టపడి ఆత్మీయంగా శారీరకంగా పాపం సొమ్మసిల్లిపోయారంట, అలసిపోయిన పరిస్థితిలో ఉన్నారు. నిజమే, కానీ దేవుడు అంటున్నాడు, మీరు సొమ్మసిల్లినట్టు నేను కూడా సొమ్మసిల్లిపోతాను అనుకుంటున్నారా? మీరు అలసిపోయినట్లు దేవుడు కూడా అలసిపోతాడా? అదే దేవుడు అంటున్నాడు, మీరు సొమ్మసిల్లారు, మరి నేనేమన్నా సొమ్మసిల్లిపోతానా? మీరు అలసిపోయినట్టు నేను కూడా అలసిపోతానా అని. సొమ్మసిల్లిన వానికి బలం ఇచ్చేవాడు ఆయనే. నువ్వెంత సొమ్మసిల్లిపోయిన స్థితిలో ఉన్నా నీకు బలం ఇచ్చేది ఆయనే. మరి బలం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దర్శనము, ప్రత్యక్షత. దేవుని మాట అగ్ని వంటిది, అది బండను బద్దలు చేయు సుత్తి వంటిది. ఈ రోజు నీకు ఎలాంటి పరిస్థితిలో నువ్వున్నా
నిన్ను పైకి తీసుకొని వచ్చేది కేవలం దేవుని వాక్యం. ఎందుకంటే 119వ కీర్తన 50వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, ఆయన వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, బాధలో ఇదే నెమ్మది కలగజేస్తుంది. ఒక మనిషికి నెమ్మది కలగజేసేది దేవుని వాక్యమే. ఒక మనిషిని బలపరిచేది దేవుని వాక్యమే. ఆ వాక్యము, ఆయన సొమ్మసిల్లిపోయే దేవుడు కాదు, అలసిపోయే దేవుడు కాదు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేది ఆయనే. ఆయన స్వరము లేళ్లను ఈన చేస్తుంది. ఒక అరణ్యంలో లేడి అంట ఈన లేకపోతుంటే, పిల్లను కనలేకపోతే మరి దేవుడు ఎట్లా స్వరం వినిపిస్తాడో, ఆ స్వరం వినంగానే కడుపులో ఉన్న బిడ్డ బయటకు వచ్చేస్తుందటండి. ఎంత అద్భుతం కదా. అరణ్యంలో ఎవరు ఏ గైనకాలజిస్ట్ వెళ్ళి డెలివరీ చేస్తారండి? అరణ్యంలో ఉన్న లేడిని ఈయన చేసి 29వ కీర్తన 10-11 ఎవరైనా చదువుతారా? 10-11 ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడాయి ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించును. ఇంకా 9వ వచనం కూడా 8-9. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈన చేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో నున్నవన్నీ ఆయనకే ప్రభావం అనుచున్నవి. హల్లెలూయా. చూసారా, ఒక్క దేవుని స్వరము కాదేశు అరణ్యాన్నే కదిలిస్తుంటే, లేడిని ఈన చేస్తుంటే, మనము దేవుని దృష్టిలో ఏ పాటి వాళ్ళమండి? ఈ రోజు నిన్ను బలపరిచేంత శక్తి లేదా? మీరు చాలా మంది అనుకుంటున్నారు, యాకోబు నేను నిన్ను తల్లి గర్భం నుంచి నిన్ను ప్రేమిస్తున్నా కదా, మోస్తున్నా కదా. ఇశ్రాయేలీలు కూడా, ఒక్క ఇర్మియా మాత్రం ఆయన ఆలోచన సభలో చేరి దేవుని దగ్గర నుంచి ఏ మాట వస్తే ఎవరికి ప్రకటించమంటే ఆ మాట ప్రకటించాడు. ఏ ప్రత్యక్షత వస్తే ఆ ప్రత్యక్షత ప్రకటించాడు. మనం కూడా అసలు దేవుని స్వరం వినటానికి ఆయన ఆలోచన సభలో మనం నిలిచి ఉండాల. ఆయన వాక్యం నీకు అర్థమయ్యేదాకా, ఆయన దర్శనం నీకు అర్థమయ్యేదాకా, లేదంటే దేవుడు నీతో ఏదో ఒక రకంగా మాట్లాడాలి, నీకు బలం కలగాలి అంటే ఎక్కడికి వెళ్ళినా నీకు ఆదరణ దొరకదు. ఏ మనిషి దగ్గర నీకు ఆదరణ దొరకదు. ఏ ప్రవక్త దగ్గర నీకు ఎక్కడ, ఈ భూమి మీద ఎక్కడ ఆదరణ దొరకదు. కానీ ఆయన సన్నిధికి గనక మీరు వస్తే, ఆయన సన్నిధిలో గనక కూర్చునే అనుభవం, వేచి ఉండే అనుభవం ఉంటే, నువ్వెంత సొమ్మసిల్లిపోయినా, నువ్వెంత అలసిపోయినా, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువారు ఆయనే. మరి శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. నువ్వెంత శక్తిహీనులుగా ఉన్నా నీకు బలం అభివృద్ధి కలగజేసేది ఆయనే. కనుక ఏదైనా గాని తల్లి గర్భంలో ఆ యాకోబును ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్న దేవుడు ఆఖరి వరకు కూడా మరి దేవుడు అతన్ని చేయి విడిచిపెట్టలేదు. ఎందుకంటే అసలు నాకు అన్నిటికంటే భలే యాకోబు విషయంలోకే ఒక్క మాట భలే ఆసక్తిగా అనిపిస్తుంది. యాకోబు తన జీవితంలో చాలా మట్టికి మరి యోసేపు చనిపోయాడు అన్న వార్త, ప్రేమించే కుమారుడు చనిపోయాడు అన్న వార్త ఆయనకు ఎంతో దుఃఖాన్ని కలుగజేసింది. కానీ ఎప్పుడైతే యోసేపును చూశాడో దేవుడు అతన్ని చేయి విడిచిపెట్టలేదు. ఆఖరికి అతను చనిపోబోయే ముందు యోసేపు కుమారులను ఆశీర్వదించి నెరిసిన వెంట్రుకలను దుఃఖంతో దేవుడు యాకోబును మరణానికి అప్పగించలేదు. తృప్తిగా, సంతోషంగా, నా కుమారుణ్ణి నేను చూశాను, నా కుమారుడి కుమారులు ఎఫ్రాయిము మనిషిని నేను ఆశీర్వదించానని తృప్తిగా మరణించాడండి. దేవుడు ఎప్పుడు కూడా ఒకటి ప్రారంభించిన దేవుడు ముగించే దేవుడు. నీ కన్నీటిని, నీ ప్రార్థనలను, నీ ప్రయాస, నువ్వెంత న్యాయంగా నడిచావు, నువ్వెంత యథార్థంగా ఉన్నావు, ఈ రోజు నీకు గుర్తింపు రాకపోవచ్చు, ఈ రోజు నీకు ప్రతిఫలం రాకపోవచ్చు, కానీ ఒక రోజు వస్తుంది తప్పకుండా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ప్రకటన 21:6.
మరియు ఆయన నాతో ఇట్లా నేను చదవండి. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనది, నేనే అల్ఫయు ఒమేగయు అనగా ఆదియును అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు వీటిని చాలండి 6 మరియు ఆయన నాతో ఇట్లా నేను ఎవరితో అపోస్తులుడైన యోహాన్తో దేవుడు దర్శనంతో అంటూ ఏమంటున్నాడు 6వ వచనం, మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఒమేగయు. చూసారా, ఆయన అల్ఫా ఉన్న దేవుడు, ఒమేగా ఉన్న దేవుడు. అల్ఫా ఏ రక్షణిచ్చి బాల్యం నుంచి అనగా ఆత్మీయంగా నువ్వు నమ్మిన దగ్గర నుంచి తల్లి గర్భంలో నుంచి ఈ రోజు వరకు నీ చేయి పట్టుకొని నడిపించిన దేవుడు అంతం వరకు కూడా ఆయన నడిపిస్తాడు. ఎప్పుడు అంతం వరకు మనం ఆయన చేయి విడిచిపెట్టకుండా ఉంటే చాలు, అంతం వరకు ఆసక్తిని విడిచిపెట్టకుండా ఉంటే చాలు. అంతం వరకు నీ ఆసక్తి ఏది, నీ శౌర్య కార్యాలేవి, నా ఎడలన్న నీకున్న ప్రేమయు వాత్సల్యయుతయు తగ్గిపోయాను కదా అని దేవుడు అనే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. మనం ఎప్పుడు కూడా నీవు ఎంత సొమ్మసిల్లిపోయే పరిస్థితులు వచ్చినా, నీకెంత బలహీనమైన పరిస్థితులు వచ్చినా, నీ మార్గము మనుషులంతా మర్చిపోయినా, ఎవరు కూడా నిన్ను గుర్తించకపోయినా సరే గాని దేవుడు అయితే నీకు నాకు అన్యాయం చేయడు. కనుక ఆయన అల్ఫా ఉన్న దేవుడు, ఒమేగా ఉన్న దేవుడు. అందుకే అల్ఫా ఒమేగకు అర్థం కూడా దేవుడే చెప్తున్నాడు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. కాబట్టి దప్పిగొను వానికి జీవ జలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. మనకు ఉండాల్సిన దప్పిక ఏంటి తెలుసా? ఆయన ఆలోచన సభలో నిలిచి ఉండాలి. నిలిచి నీ మాట అగ్ని వంటిది, అది బండను పగలగొట్టే సుత్తి వంటిది. ఆ మాట నా హృదయంలో ఉంచు, ఆ బండను బద్దలు చేసే సుత్తి నా హృదయంలో ఉంచు. నీ దర్శనం నాకు కావాలి, నీ ప్రత్యక్షత నాకు కావాలి, నువ్వు నాతో మాట్లాడాలి. నీ స్వరం లేళ్లని ఈయన చేస్తుంది కదా, ఈరోజు నా జీవితంలో అది ఆకులు కూడా రాల్పుతుంది కదా అని. ఈరోజు ఏ విషయంలో నువ్వు సొమ్మసిల్లిపోయావో, ఏ విషయంలో నువ్వు శక్తిహీనమైపోయి ఉన్నావో, కానీ దప్పిగొని ఉంటే గనక దేవుని కొరకు ఆకలి, నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉండేవారు. ఆనాటి ఇశ్రాయేలీలు అష్షూరు నీళ్లు తాగి దప్పిక తీర్చుకున్నారు, యూఫ్రటీస్ నది నీళ్లు తాగి దప్పిక తీర్చుకున్నారు, కానీ వాళ్ళ దప్పిక తీరలేదు. సమర స్త్రీ దప్పిక తీరలేదు. కానీ ఎందుకు దప్పిక తీరలేదు? ఒక్కసారి ఆ మెస్సయ్య మాటలు ఎప్పుడైతే విన్నదో ఆమె తృప్తిపరచబడింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు తృప్తిపరచాలని, నీ దప్పిక తీర్చాలని కోరుకుంటున్నాడు. ఏంటి ఆ దప్పిక? మనం దేవుని దగ్గరికి అతి ఆసక్తితో వెళ్ళి నువ్వు దేవుని దగ్గరే బలం పొందుకోవాలి, దేవుని దగ్గరే శక్తి పొందుకోవాలా, దేవుని దగ్గరే ఆయన నీకు ఏదైతే ప్రారంభించాడో అది ముగించే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన నీ ద్వారా నీ డెస్టినేషన్ ఏంటి, నీ ద్వారా ఏ విధమైన దేవుని చిత్తం జరగాలని ఉన్నదో, నీ పట్ల దేవునికి ఏ ఉద్దేశం ఉందో, మీ ద్వారా దేవుడు ఎంతమంది ఆత్మల రక్షణలోకి నడిపించాలనుకుంటున్నాడు, అసలు ఎంత గొప్ప ప్రణాళిక నీ పట్ల ఉన్నదో, ఆ ప్రణాళిక అంతా కూడా నీ జీవిత కాలంలో మరి ఏ విధమైన డిస్ట్రాక్షన్ లేకుండా ముగించాలా. చూడండి, ఎప్పుడైతే కనుక మనము గ్రహించలేమో, ఒక గర్భంలో ఉన్న శిశువు ఏ విధంగా అయితే 9 నెలలు నిండకుండా మరి బేబీ బయటకు రాకుండా గర్భంలోనే చనిపోయి అబార్షన్ అవుతుందో, ఎప్పుడైతే మనం దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని స్వరము మనం చేయవలసింది ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు గ్రహించలేమో, మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలు కూడా జరగకుండా అవి ప్రీమెచ్యూర్డ్ గానే చనిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతాయి. ఎంత దుఃఖం! ఒక తల్లికి అబార్షన్ అయితే 8 నెలలు 9 నెలలు మోసి కడుపులో బిడ్డ చనిపోతే ఎంత దుఃఖం ఉంటుందో, మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలు అంత ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడాలని, మన ద్వారా ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీ నోట దేవుడు అగ్ని లాంటి మాటలుంచి నిన్ను బండను బద్దలు చేసే సుత్తెలాగా ఈ భూమి మీద వాడుకోవాలని దేవుని ఉద్దేశం. కానీ ఆయన ఆలోచన సభకు రాకుండా సొమ్మసిల్లిపోయి మరి దప్పిక, దేవుని గురించిన దప్పిక ఈరోజు తగ్గిపోయిందేమో. 42 కీర్తన 2వ వచనం చదువుకుందాం, మొదటి 2 వచనాలు. ఆ జీవజలం బుగ్గలోని నీటిని దేవుడు ఈరోజు ఉచితంగా ఇస్తా అంటున్నాడు. ఉచితంగా
ఈ రోజు ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరు ఆసక్తితో దేవుని దగ్గరికి వెళ్ళి మీరు ఈ వాక్యం అయిపోయిన తర్వాత విడిచిపెట్టకండి. మళ్ళీ వచ్చే మంగళవారం వరకు దేవా ఆ జీవజలముల ఆ బుగ్గలో ఉన్న నీరు నాకు ఉచితంగా ఇస్తానన్నావు కదా, నాకు ఆ నీరు కావాలి, ఆ నీరు కావాలి. ఇక నేను ఎప్పుడు దప్పిక కొనకూడదు. ఎందుకు వచ్చే వారం మంగళవారం దాకా అంటున్నానో తెలుసా? ఈ వారం అట్లా ప్రార్థన చేస్తే ఇక మీకు అలవాటు అయిపోతుంది, అప్పుడు జీవితకాలం చేస్తారు అట్లా. అందుకే చూడండి 42 కీర్తన 2వ వచనం 1వ వచనం చదవండి. 1, 2. రాసుకున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. చూసారా, దుప్పి నీటి ఉంగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ప్రాణం ముందు మనం దేవుని కోసం ఆశ పెట్టుకోవాలా. మన ఆశ దేవుని దగ్గరికి అలాంటి 24 గంటలు దివారాత్రులు వాక్యం చదువుట ఎందును, ప్రార్థన చేయటంలో, ఆయన మాటలు వినటానికి, ఆయన సన్నిధిని కూర్చోటానికి. ఒకవేళ ఈరోజు వాక్యం వింటున్న చాలా మందికి ఆశ తగ్గిపోయిందేమో, కానీ ఎప్పుడైతే నువ్వు ఆశ తగ్గిపోతుందో సమస్యలు పడటం ప్రారంభిస్తావు. నేనైతే ఒక్క మాట చెప్తానండి, దేవుని కంటే ప్రేమించే వాళ్ళు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. ఆయనలాగా అర్థం చేసుకొని ఆయన ఒక్కడే నిన్ను ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టే దేవుడు. ఇంకెవ్వరు కూడా నిన్ను ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో అనగదొక్కడం కానీ, ఆ స్థితిని ఏదో ఒక రకంగా మరి అవమానము నిందలే ఉంటాయి. కానీ ఒక్క దేవుడే మన స్థితిని మన పరిస్థితులన్నీ మార్చి మరి ఉన్నత స్థలంలో నిలబెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ నోట మాటలు ఉంచాలని. అందుకని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు ఈ భక్తుడు అంటున్నాడు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. ఒకవేళ ఈ రోజు ఈ వాక్యం వింటున్న వాళ్ళలో ఎవరి ప్రాణం అన్నా దేవుని కోసం ఆశపడకుండా ఈ భూమి మీద ఇంకా దేనికోసమన్నా ఆశపడుతూ ఉంటే మాత్రం మనల్ని మనమే తిప్పుకుందాం. ఎవరో కాదు, ప్రాణం తిప్పుకోవాలా, శరీరం తిప్పుకోవాలా, ఆత్మ తిప్పుకోవాలా. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. మన ప్రాణం దేవుని కొరకు ఒక తృష్ణ, ఎప్పుడు జీవము గల దేవుని కొరకు తృష్ణ కొను. ఆయన పేరు జీవము గల దేవుడు, జీవముంది ఆయనలో. కొంతమంది ఎంత ఏడ్చినా పట్టించుకోరు, ఎన్ని పరిస్థితులు వచ్చినా కఠినం అయిపోతుంది వాళ్ళ హృదయాలు. కానీ దేవుడు తెలుసా, జీవం. ఒక కట్టె ముందు, ఎండిపోయిన కట్టె ముందు నించొని చెప్పండి, ఏమన్నా మీరు మాట్లాడుతుందా? బండ ముందు నిలబడి మాట్లాడండి, వింటదా? దాంట్లో జీవం లేదు, కానీ ఈయనలో జీవం ఉంది. ఆయన జీవం గల దేవుడు. నీకు చెవులు నిర్మించిన దేవుడు, వినే దేవుడు. కళ్ళు నిర్మించిన దేవుడు, చూచే దేవుడు. ఆయన భూమి అంతములా ఉన్న దేవుడు. ఎక్కడన్నా ఏ జనంలోనైనా ఇలాంటి దేవుడు ఉన్నాడా? ఆకాశములను, సూర్యచంద్ర నక్షత్రములను, సమస్తాన్ని సృజించిన దేవుడు, సముద్రాన్ని సృజించి వాటికి ఎల్లలుగా ఇసుకను ఏర్పరిచిన దేవుడు. ఇంత గొప్ప దేవుడు ఆయన మనల్ని చూస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. యాకోబు ఎంత ప్రేమతో అంటున్నాడు చూడండి. మీరు అనుకుంటున్నారంట ఎంత చేసినా వేస్టే, ఏముంది, నా మార్గం యెహోవాకు మరుగైంది, నా న్యాయం దేవుని దృష్టి కనబట్టం లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఇశ్రాయేలు మంచి ప్రార్థనాపరుడువే, ప్రార్థనాపరురాలువే. ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు చింతపడుతున్నావు? ఎందుకు సొమ్మసిల్లిపోతున్నావు? ఎందుకు శక్తిహీనమైపోతున్నావు? అంతా వ్యర్థమని ఎందుకు అనుకుంటున్నావు? న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు. కానీ మన తప్పేంటంటే ఈరోజు ఆయన ఆలోచన సభలో చేరటం లేదు, రావట్లేదు. వస్తే మాత్రం నువ్వు అసలు మీరు ఎలాంటి వాళ్ళనిగా మారుస్తాడో తెలుసా దేవుడు? అగ్నిలాగా. నువ్వు ఎంతటి బండలాంటి హృదయం అన్నా నీ మాటల చేత బద్దలు కాబోతుంది ఇప్పుడు. అందుకే ఇక్కడ చూడండి, నా ప్రాణం దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఈ మాట జీవము గల అన్న పదం పలుకుతుంటేనే హృదయం అంతా, శరీరం అంతా, ప్రాణం అంతా మీకు ఎట్లుందో గానీ నాకు ఆ వర్డ్ అసలు పదే పదే ఎక్కువలాగా నా హృదయంలో ధ్వనిస్తుంది. ధ్వనింప చేయనివ్వండి మీ హృదయంలో కూడా. ఆయన జీవము గల దేవుడు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను? ఈ రోజు ఈ ప్రశ్న మనలో ఉండాల. ఇక్కడ ఈ భక్తుడు ప్రశ్న, ఎప్పుడు వెళ్ళాలి నేను దేవుని సన్నిధికి, ఎప్పుడు నేను ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడాలి అని చెప్పి ఆయన సన్నిధికి రావటానికి ఎంత ఆసక్తి. ఎందుకనంటే బయట మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు, లోకం దగ్గరికి వెళ్ళినప్పుడు
ఆయనకు నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు కన్నీళ్లు నాకు అన్నపానంలాయను. కన్నీళ్లే అన్నపానంగా ఉన్నాయి మనుషుల దగ్గరికి వెళ్తే. జన సమూహంతో పండుగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని నేను జ్ఞాపకం చేసుకునగా, నువ్వెంత నడిపించి నువ్వెంత చేసినా వాళ్ళు మర్చిపోయి నిన్ను గాయం చేసి నీకు దుఃఖం కలగజేసి మళ్ళీ నీ దేవుడు నీకు ఎక్కడున్నాడు, నువ్వేగా బాగా చెప్పావు వాక్యం, నువ్వే కదా దేవుడు నడిపిస్తావు, నువ్వేదో బాగా ప్రార్థన చేస్తావు కదా అని మళ్ళా నీ మీద రివర్స్ అన్నప్పుడు ఎంత దుఃఖం ఉంటది. అందుకని నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యొక్క నిరీక్షణ ఎంచు. ప్రాణం కృంగిపోకూడదు. ప్రాణానికి చెప్పాలా, ప్రాణం దేవుని వైపు చూడండి. నేను అప్పుడప్పుడు అనుకుంటా, నా మైండ్ లో జీవం ఉంది కదా, గుండె జీవం ఉంటేనే కదా కొట్టుకుంటది, మరి లివర్ జీవం ఉంది. ఎప్పుడప్పుడు అపెండిక్స్ జీవం లేదు పోయింది అది అని తీసి పడేస్తారు కదా డాక్టర్స్. అట్లాగే మన శరీరంలో ఏ అవయవం చూసినా అది జీవం ఉన్నది. కాబట్టి ఇవన్నిటికీ మనం చెప్పుకోవాలా, ఇదిగో నా గుండె, నా మైండ్, నా శరీరము, నా లివరు, నా గాల్ బ్లాడరు, నా అన్ని కూడా, నా హృదయం అన్ని కూడా మీరు ఇప్పుడు అసలు దేవుణ్ణి స్తుతించాలా. కళ్ళు దేవుణ్ణి స్తుతించాలా, చెవులు దేవుని మాటలే వినాలా. మీరందరు రండి, రెడీగా ఉండండి అని చెప్పేసి మనం అన్నిటికీ చెప్పుకొని, ప్రాణమా దా దేవుని వైపు తిరుగు, దేవుని మీద ఆశ పెట్టుకో, చెవులు వేరే మాటల మీద ఆశ పెట్టుకోకు, ఇటు తిరుగు, నోరు ఇటు తిరుగు, కళ్ళు ఇటు చూడు అని చెప్పి మన శరీరంలో ప్రతి పార్ట్కి చెప్పుకోండి. అసలు చెప్పుకొని, ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, కృంగిపోనివ్వకండి ప్రాణంలో వేటిని. అప్పుడప్పుడు గుండె బాగా కుంగిపోతుంది మీకు, అప్పుడప్పుడు మొత్తము శరీరం అంతా బలహీనమై సొమ్మసిల్లిపోయినట్లుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరుగుతామో, జీవము గల దేవుని వైపు తిరుగుతామో, ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు, మనల్ని జీవింపదేసే దేవుడు, మన నోట ఆయన మాటలుంచే దేవుడు. కనుకనే ఫిలిప్పీ 3:17 భక్తుడు అంటాడు, ఫిలిప్పీ 3:17, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అంతే, మనం చూడాల్సింది ఏంటంటే ఈ విధంగా నడుచుకునే వాళ్ళని గురిపెట్టి చూడాలి. మనం ఇప్పుడు ఎవరిని చూడాలి? 42వ కీర్తన ఎవరు రాశారో ఎవరైనా చదువుతారా, చెప్తారా? ఎవరు రాశారు 42వ కీర్తన? చదవండి, తీయండి, పైన ఉంటది చిన్నగా. కోరహ కుమారులు. వీళ్ళు మనకు నడుస్తున్నారు. వీళ్ళు కూడా కుంగిపోయిన పరిస్థితులు, వాళ్ళ పితరులంతా కూడా దేవునికి ఎదురు తిరగటం మూలాన వాళ్ళు అరణ్యంలో దేవుడు వాళ్ళకి భూమి నెరవేర్చి చనిపోతే వీళ్ళు ఎక్కడో తప్పించుకున్నట్టున్నారు. వీళ్ళు మొత్తానికి బ్రతికి బయటపడి ఆ రోజు నుంచి కోరహ కుమారులు ఎంతగా దేవునిలో మరి చూసిన వాళ్ళందరూ ఏమంటారు, అబ్బో మీ పితరులా మామూలు కాదు, తిరుగుబాటు చేసేవాళ్ళు అని ఎన్నన్నారో గాని వీళ్ళు హృదయము ప్రాణం వాళ్ళ మాటలను పట్టించుకోకండి. మరి మనం ఎంత చేసినా వీళ్ళని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు ఆశపడుతుంది. అదే దేవుడు ప్రకటన గ్రంథంలో దేవుంటాడు, మీరు గనక నిజంగా అటువంటి దప్పిక కలిగి ఉంటే నేను మొదటి వాడను కడపటి వాడను అల్ఫా ఒమేగవై ఉన్నాను గనక ఉచితంగా నేను ఇప్పుడు మీకు జీవజలాలను ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉచితంగా మీరెవ్వరు వచ్చినా ఇప్పుడు ఎవ్వరికి దేవుడు పక్షపాతం లేదు, ఉచితంగా ఇస్తా అంటున్నాడు. అలసిపోక్కర్లేదు, సొమ్మసిల్లక్కర్లేదు, నా మార్గం ఎవరు చూడలేదని అనుకోక్కర్లేదు. కాబట్టి ఈ మాట విని గ్రహించినట్లుగా ఆయన ఆలోచన సభలో చేరి ఆయన మాటలు అగ్ని వంటి బండను బద్దలు చేస్తే వంటిది కనుక ఈ రోజు మన హృదయాలను బద్దలు చేస్తుంది కనుక నడుచుకునే వాళ్ళని గురి చూద్దాం. పౌలు భక్తుడు అట్లాగే నడిచాడు. భూమి మీద ఎంతో మంది భక్తులు దేవుని వైపే చూస్తూ పరిస్థితుల వైపు చూడకుండా, స్థితిగతుల వైపు చూడకుండా ఏదో ఒక రోజు దేవుడు మాకు న్యాయం తీరుస్తాడని గురి వద్దకే పరిగెత్తుతూ మరి నడుచుకునే వాళ్ళనే గురిపెట్టి చూస్తున్నాడు. కనుక మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి ప్రవర్తన ఫలమును బట్టి వారిని అనుసరించండి అని హెబ్రీలకు రాసిన పత్రిక 13:7 చెప్పబడ్డట్టుగా, మరి అలాగే ఫిలిప్పీ 3:17 మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి 3:17, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అవును, నీకు ఒకవేళ ఎన్ని రకాల సమస్యలున్నా మరి ఎన్ని రకాల పరిస్థితులున్నా వస్తాయి. ప్రతి మానవుడికి నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు అన్నాడు.
అనేకమైన ఆపదలు వస్తాయి. అది నీ సేవా జీవితాన్ని గాని, నీ ప్రార్థనా జీవితాన్ని గాని, దేవునితో నీకున్న సంబంధాన్ని గాని అది బ్రేక్ చెయ్యనీయకూడదండి. అది పౌలు భక్తుడైతే కరువు, హింసలు, ఖడ్గము, ఎన్ని పరిస్థితులు వచ్చినాయి. ఒకవేళ మా వ్యక్తిగత జీవితంలో చూసినా, సేవా జీవితంలో చూసినా ఎన్ని రకాల దెబ్బలు, ఎన్ని రకాల పరిస్థితులు అన్నింటిలో కూడా పౌలు భక్తుడు ఎలాగైతే మరి ఇక్కడ వాక్యం, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. మనం నడుచుకునే వాళ్ళను గురిపెట్టి చూడాల. ఎందుకంటే అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. కాబట్టి క్రీస్తు శిలువకు శత్రువులుగా మనం నడుచుకోవద్దు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు ప్రాణం దేవుని కొరకు ఆశపడే వారంగా ఉండాలి. తీతుకు రాసిన పత్రిక 2:13 చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. 3 రకాలుగా చూడండి. అనగా మహాదేవుడును 11 నుంచి అవుతున్నాను. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప విషయమై మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును, చూసారా మన దేవుడు ఏ దేవుడు? మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. మనము ఆయన ఆలోచన సభలో నిలవాలా, గురి చూసి నడిచే వాళ్ళనే మాదిరిగా పెట్టుకోవాలా. అలాగే దేవుని కొరకు ఆశపడుతూ ఎవరైతే దప్పిక కలిగి ఉంటారో వాళ్ళకి జీవజల నదులు ఉచితంగా ఇస్తా అంటున్నాడు కనుక ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, దేవా ఉచితంగా నువ్వు నాకు ఇచ్చే ఆ నీరేంటి? యోహానికి ఎన్ని ప్రత్యక్షతలు ఇచ్చాడు. దేవుడు పక్షపాత? నువ్వు కూర్చొని దేవుని దగ్గర అడిగితే తప్పకుండా దేవుడు మనకు కూడా ఇవ్వటానికి ఇప్పుడు రెడీగా ఉన్నాడు. ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అంటే పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ప్రత్యక్షతలు. మరి ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలంటే 3 విషయాలు విడిచిపెట్టాల. స్వస్థ బుద్ధితోనూ, బుద్ధికి స్వస్థత ఉండాల. స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ, దేవుని ఆలోచన ప్రకారం నడుస్తూ భక్తితో, స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతుకుతూ దేవుని మహిమ యొక్క ప్రత్యక్షత. ఆ యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత ఏంటి? మహాదేవుడు మన రక్షకుడు. ఆయన మహాదేవుడు ప్రత్యక్షత అవుతుంది. యేసుక్రీస్తు ప్రత్యక్షత, మహిమ అంటే పరిశుద్ధాత్మాభిషేకం. ఇక్కడ ముగ్గురు ఉన్నారు చూడండి. అనగా మహాదేవుడును, రెండవది ఎవరు? మన రక్షకుడైన యేసుక్రీస్తు. మహిమ అంటే అభిషేకం, మహిమ అంటే ఆత్మ, మహిమ అంటే ఆత్మ కనుక ఆత్మ. ఇక్కడ చూడండి ఒక్క మాట 16వ కీర్తన 16వ కీర్తన చూస్తాము. 16వ కీర్తన చూడండి ఒక్కసారి. ఎందుకనగా నీవు నా ఆత్మను 9వ వచనం అండి. 16వ కీర్తన 9వ వచనం. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఆత్మ అన్న దగ్గర 1 అని రాస్తుంది కదా, దానికి ఫుట్ నోట్ లో చూడండి బైబిల్లో మహిమ. మహిమ. ఇక్కడ ఆత్మ అని ఉంది, ఇక్కడ కింద ఎక్కడ ఏముంది? మహిమ. మహిమ అంటే ఇప్పుడు ఏంటి? ఆత్మ. ఇప్పుడు మనకు తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క అంటే పరిశుద్ధాత్ముడు అన్నమాట. వీళ్ళు ముగ్గురు ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. తండ్రి ప్రత్యక్షత కావాలి మనకి, యేసు ప్రభు నుంచి వచ్చే ప్రత్యక్షతలు కావాలి, పరిశుద్ధాత్మ నుంచి వచ్చే ప్రత్యక్షతలు కావాలి.
అసలు ఇప్పుడు రెడీగా ఉన్నాడు దేవుడు, ఉచితంగా ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు మీ అందరికి. అసలు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కళ్ళకి దేవుడు తన ప్రత్యక్షతలతో నింపటానికి ఇష్టపడుతున్నాడు. కేవలము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నదని, జీవము గల దేవుని దర్శించుటకు నా ప్రాణం తృష్ణగొనుచున్నదని, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదని, ఎప్పుడు కనబడేదని, ఇలాంటి ఆసక్తి కనుక ఎవరు ప్రదర్శించి మరి ఎవరైతే దేవుని దగ్గరికి అతి ఆసక్తిగా వస్తారో, ఎంత సొమ్మసిల్లిపోయినా మరి దేవుడు ఇప్పుడు అటువంటి అగ్ని లాంటి మాటలు, బండను బద్దలు చేసే ప్రత్యక్షతలు మీకు ఇవ్వటానికి రెడీగా ఉన్నాడండి. కాబట్టి అలాగ పొందుకోవాలంటే ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుచు ఆయన సన్నిధికి వస్తే అప్పుడు చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2:9 కూడా చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. అసలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, పౌలు రాసిన పత్రికలన్నీ కూడా, కొరంతి పత్రిక, రోమిలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, తర్వాత అన్ని ఈ పత్రికలన్నీ, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, తెస్సలోనికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఇవన్నీ కూడా పౌలు భక్తుడు రాసిన పత్రికలు. మరి ఇవి రాసిన సందర్భాల్లో ఆయన ఏమన్నా అన్ని రకాలుగా సుఖభోగాలతో ఉండి రాశాడంటే లేదు. ఆయన కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు, ఎన్ని సమస్యల్లో ఉన్నా గాని అసలు అవన్నీ పట్టించుకోకుండా దేవుని వైపు తిరిగి ఆయన ఆసక్తితో, ఆశతో దేవుని వాక్యాన్ని బంధించకుండా ఈ రోజు మనకి ఈ విధంగా అప్పగించాడు గనకనే ఈ ఈ పత్రికలు మనకి ఎంత, మన విశ్వాస జీవితానికి ఎంత ఉపయోగకరంగా ఉన్నాయి. అలాగే నీ జీవితంలో నీకు ఎన్నన్నా ఉండనివ్వండి, ఇట్లా మనం కూడా ఇలాగా దేవునికి మనమే ఒక పత్రిక, మీరే ఒక పత్రిక, నేనే ఒక పత్రిక. ఈ పత్రిక అందరూ చదువుకోవాలా. ఈ పత్రిక అందరూ చదివేటట్లుగా మన ఆత్మీయ జీవితం దేవుని వాక్యాన్ని బంధించుంచొద్దు. నీకు ఎంత మైండ్స్ బాగోపోయి, నీకు ఎన్ని పరిస్థితులు ఉన్న, ఎటువంటి వ్యతిరేకత ఏదున్నా వాక్యాన్ని మాత్రం, దేవుని వాక్యాన్ని బంధించొద్దు. సాక్ష్యం చెప్పడం బంధించొద్దు, ప్రార్థన చేయటం బంధించొద్దు, ఇతరులను బలపరచడం బంధించొద్దు, దేవుని నోటించిన మాటలను ఇతరులకు చెప్పటం బంధించుంచొద్దు. నడిచే వాళ్ళని గురిపెట్టి చూడాలి. అలాంటి ఆసక్తితో గనక ముందుకు సాగితే మహాదేవుడు యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షతలు 21 ప్రకటన గ్రంథంలో ఇచ్చినట్లుగా, దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా, ఆయన సమస్తం సమాప్తమై ఉన్నది, నేను ఆది అల్ఫా ఉన్న దేవుడను, ఒమేగవై ఉన్నవాడను, అనగా ఆది అయి ఉన్న దేవుడను, అంతమై ఉన్న దేవుడను. నువ్వు ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో జీవ జలములలోని నదుల నీరు ఉచితంగా నేను ఇస్తా అంటున్నాడు. ఎంత గొప్ప కృప! ఈరోజు ప్రతి ఒక్కరికి ఇస్తానంటున్నాడు. మీ నోట దేవుడు అగ్ని లాంటి మాటలు, బండలను బద్దలు చేసేటటువంటి మాటలు, అలాగా దేవుడు తన ప్రత్యక్షతలు ఇచ్చి వాడుకోవటానికి ఇష్టపడుతుంటుండగా అతి ఆసక్తితో, మరి ఎక్కడ మరి ఆసక్తి తగ్గిపోయింది, ఎక్కడ మనం దేవుని సన్నిధిలోకి రావటానికి మరి మనం తీర్మానం చేసుకొని, మనల్ని మనం సిద్ధం చేసుకొని, ఆ జీవ జలముల నది ఉచితంగా ఇస్తానంటుండగా ఆ నీటి కోసం, ఆ ప్రత్యక్షతల కోసం దేవుని దగ్గరికి వెళ్ళి కనిపెట్టుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మీరున్న స్థలంలోనే హృదయపూర్వకంగా దేవుని వైపు తిరిగి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు, దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. ఈరోజు మేము సొమ్మసిల్లిపోతున్నాం, అలసిపోతున్నాం అంటే కేవలం నీ దగ్గర నుంచి మేము బలం పొందుకోలేకపోతున్నాం, నీ దగ్గర నుంచి మేము ప్రత్యక్షత పొందుకోబోతున్నాం. అందుకే ప్రభువా అని అందరం ప్రార్థన చేద్దాం. సమయం సిస్టర్ గారికి అప్పగిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్ మేడం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికి ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం నిమిత్తం ఎవరైనా ప్రార్థన చేస్తారండి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన.
సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మహాగణుడవు, మహోన్నతుడవు, నిత్య నివాసివైన మా తండ్రి నీకు వందనాలయ్యా. దేవా ప్రవ్వా తండ్రి, ఈ దినము మీ మాటలు ఈ దినంలో మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు ప్రవ్వా. అవును తండ్రి నాయన, నీ మాటలు ప్రవ్వా అయా మేము పొందుకొని తండ్రి, అయా నీ మాటల్లో ఉన్న శక్తిని గ్రహించుకొని ప్రవ్వా, నీ ఆలోచన ఉన్న చోట నిలిచి ఉండి ప్రవ్వా దేవా తండ్రి నాయన, నీ మాటలు అనుసరిస్తూ ప్రవ్వా అయా మరి ఎక్కడైతే మీ మాటలు మీరు చెప్పమని అయా నాయన అక్కడ మీ మాటలు చెప్పినప్పుడు తండ్రి అయ్యా మరి గొప్ప కార్యం, మీ ఆత్మ కార్యాలు జరుగులాగున తండ్రి మీరు మమ్మల్ని సిద్ధపరచండి, సహాయము చేయండి ప్రభా. రిఖందరల రభా శకన మత్తురల రభా అయ్యా నీకు వందనాలు ప్రభా. అవును తండ్రి దేవా అయ్యా, ఎవరమైతే ప్రభా నీ సన్నిధిలోనైనా అను మమ్మల్ని చూస్తున్నట్లు అయ్యా మరి గ్రహించలేకపోతున్నామేమో ప్రభా, బలహీనులుగా ఉంటున్నామేమో తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అవును తండ్రి నాయన, నిన్ను ప్రశ్నించుటకు మేము ఏ పాటి వారం ప్రభా. దేవా తండ్రి నాయన క్షమించండి, మన్నించండి ప్రభా. అయా నా తండ్రి, పరిపూర్ణమైన మీ జ్ఞానంతో నడుచుటకు మాకు సహాయం చేయమని బ్రతిలాడుకుంటున్నాం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అవును ప్రభా, ఏ ఉద్దేశ ప్రకారము ప్రభా ఈ దినము నాయన ఈ సమయంలో మీరు మాకు అయ్యా మీ మాటలు బోధించి ఉన్నారో అయ్యా, ఏ విషయాల్లో మేము స్థిరపడుటకు మీరు మమ్మల్ని పిలుచుకొని ఉన్నారో తండ్రి, ఆ విషయాల్లో మా హృదయాల్ని నాయన అయ్యా మీరు దాన్ని మా హృదయాల్లోకి ఆ మాటలను మీరు స్థిరపరచండి, గ్రహించే మనస్సు దయచేయండి ప్రభా. అవును తండ్రి, ఎవరెవరు ఏ ఆకలితో ఏ దప్పికతో ఉంటున్నారో ప్రభా, సమస్తము ఎరిగిన దేవుడవు కనుక నాయన అయ్యా వారి వారి ఆకలి దప్పికలు తీరునట్లుగా ఈ దినం మీరు కృప చూపించండి ప్రభా. జీవజలమును నాయన ప్రత్యక్షతను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి నీకు వందనాలు నాయన అయ్యా, ప్రతి ఒక్కరిలో మీరు ఆశను పుట్టించండి ప్రభా. అయా మీ పట్లనైనా అయా మీ వాక్యం పట్ల, ప్రత్యక్షతల పట్ల, ఆత్మ కార్యాల పట్ల నాయన ఆశను తృష్ణను మీరు కలగజేయండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మా ఎదుటనున్నటువంటి ప్రభా ప్రవక్తల మార్గములను మేము అయ్యా బాగా కనిపెట్టి చూచుటకు మీరు మాకు సహాయం చేయండి. రక్షక, విమోచక, మా మంచి కాపరి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయా తండ్రి నాయన జ్ఞానముతోను అయా వివేకముతోను మిమ్మల్ని వెతుకుటకు మాకు సహాయము చేయండి తండ్రి. మీకు వందనాలు, కృప చూపించండి ప్రభా. అవును తండ్రి నాయన, మరి ఐగుప్తులు చెరలోకి మరలా వెళ్ళినట్లుగా అయ్యా తండ్రి మాటి మాటికి మా బలహీనతల వైపు నాయన అయ్యా తండ్రి మేము వెళ్తున్నామేమో ప్రభా, దయతో క్షమించండి అయ్యా. మీ బలము మీ శక్తి చేత అయ్యా మమ్మల్ని అందరినీ నింపండి ప్రభా. తండ్రి నీకు వందనాలు ప్రభా. మీ ఆలోచన మా అందరిలో పుట్టించండి, మీ జ్ఞానం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అవును ప్రభా, ప్రత్యేకంగా నాయన ఈ దినము మీ దాసురాల్ని మా మధ్యలోకి పంపించి తండ్రి నాయన అనేకమైన విషయాలు అయ్యా మర్మములు మీరు మాకు బోధించున్నారు ప్రభా. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. సహాయం చేయండి అయ్యా. మరి తండ్రి, ఎవరెవరి హృదయంలో ఏ బాధ, ఏ దుఃఖము అయ్యా మరి ఆందోళనలు ఉన్నాయో ప్రభా మీరు చూడండి, సహాయం చేయండి, విడుదల దయచేయండి, సహాయం దయచేయండి. రక్షక, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి నాయన, మీ మాటలు మేము కలిగి ఉండటకు అయ్యా తండ్రి మా జీవితాల్లోనూ ప్రభా నాయన వెలుగును కలిగి ఉండినట్లు మీరు మాకు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి నాయన అయ్యా, మరి నీ మార్గములు నాయన మీరు మాకు బోధిస్తున్నారు. అవును ప్రభా, మీ మార్గాల్లో మేము స్థిరపడుటకు మాకు సహాయం చేయండి. అవును తండ్రి, నిత్యుడవు దేవుడవు నీవే అన్నావు అయ్యా. మేము సొమ్మసిల్లినప్పటికీ నేను సొమ్మసిల్లివాడను కాను అంటున్నావు ప్రభా. అవును తండ్రి, మేము బలహీనులమే అయినప్పటికీ కూడా ప్రభా మీ బలము ధరించుకొని, మీ శక్తిని ధరించుకొని ప్రభా ముందుకు కొనసాగే కృప దయచేయండి దేవా. నీకే వందనాలు తండ్రి. నీకు స్తుతులు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును ప్రభా, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది అయ్యా. మా బాధల్లో మాకు మీ వాక్యమే నెమ్మదినిస్తుంది ప్రభా. అవును తండ్రి, ఇటు వాక్యాన్ని అనుదినము మా హృదయంలో అయ్యా ఉంచుకొని నడిచే భాగ్యం దయచేయండి ప్రభా. దేవానికి వందనాలు ప్రభా. అవును తండ్రి, అరణ్యంలో ఉన్న లేళ్లను ఈనింపజేసే దేవుడో ప్రభా. తండ్రి నాయన, మా హృదయాల్లో ఏముందో మా ప్రతి పరిస్థితిని నాయనను దాటించగల శక్తిమంతుడవు, సమస్తాన్ని చూడగలిగిన సమర్థుడవు తండ్రి. నీకు వందనాలు. ఇంకా మాలో నిరీక్షణను పుట్టించండి, విశ్వాసాన్ని బలపరచండి, అధికము చేయండి ప్రభా. తండ్రి నీకు వందనాలు ప్రభా.
అయ్యా ఎవరెవరిని ఏ పిలుపు చొప్పున మీరు పిలుచుకున్నారు తండ్రి, ఆ పిలుపుకు లోబడి నడుచుకున్నట్లు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఉచితంగా నాయన నా తండ్రి జీవ జలమును మాకు అనుగ్రహిస్తానని దినం సెలవిచ్చున్నావు అయ్యా. పొందుకునే కృప దయచేయండి, పొందుకునే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. ప్రత్యక్షత కలిగిన మనస్సు ఇవ్వండి దేవానికి వందనాలు ప్రభా. మా అందరికీ మీరు ప్రత్యక్షత దయచేయండి, కళల ద్వారా దర్శనాల ద్వారా అయ్యా మీరు మాతో మాట్లాడండి ప్రభా. దేవానికి వందనాలు తండ్రి. ఇంత చక్కగా ప్రభా నాయన మీ ఉద్దేశములు మా ఏమై ఉన్నాయో మేము ఏ రీతిగా మీ సన్నిధిలో కనబడాలి ప్రభా, ఈ దినం మీరు స్పష్టంగా మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు స్తుతులు, మీకు స్తోత్రములు ప్రభా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు తండ్రి నాయన మీ కొరకు మా ప్రాణం ఆశపడుచున్నది ప్రభా. అట్టి ఆశను నాయన పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరిలో పుట్టించమని అడుగుతున్నాం ప్రభా. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సహాయము చేయండి అయ్యా నా తండ్రి నాయన. మీరు మాకు మాదిరిగా ఎవరినైతే ఉంచున్నారు ప్రభా అయ్యా వారి ప్రకారం నడుచుకున్నటకు గురిపెట్టి చూచుటకు మీరు మాకు సహాయం చేయండి దేవా. మీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి నాయన సహాయం చేయండి. వాక్యం వినుచున్న మేము నిర్లక్ష్యంగా ఉండొద్దు అయ్యా, మరి వాక్యాన్ని బట్టి నైనా అలక్ష్యంగా ఉండొద్దు కానీ ప్రభా తండ్రి సహాయం చేయండి. జాగ్రత్తగా ప్రభా మీ మాటలు కలిగి ఉండటకు అనుసరించుటకు మరి మాకు శక్తిని దయచేయండి ప్రభా. అయ్యా మా హృదయ ఆలోచనలు తలంపులన్నీ కూడా మీకు అంగీకారయోగ్యంగా ఉండినట్లు సహాయం చేయండి. రక్షక విమోచక మీకు వందనాలు ప్రభా. అన్ని విషయాల్లోనూ మీరు తోడుగా ఉండండి ప్రభా. అవును ప్రభా, స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను నాయన అయ్యా మరి ఈ లోకంలో మమ్మల్ని బ్రతకమని నాయన నువ్వు ఆజ్ఞాపించిన దేవుడవు గనుక స్వస్థ బుద్ధి మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. భక్తిని సాధకం చేయడం మీరు మాకు నేర్పించండి ప్రభా. నీతితోను యథార్థతోను జీవించే కృప దయచేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం, సహాయం చేయండి అయ్యా ప్రభ. ఎవరెవరమో తండ్రి నాయన మీ సన్నిధిలో శ్రమ పడుతూ అయ్యా మరి పరిచర్య నిమిత్తము కుటుంబ పరంగాను నాయన అన్ని విషయాలను ప్రవ్వా శ్రమ పడుచు కూడా నాయన ఫలితం లేదన్నట్టుగా దుఃఖపడుతున్న బిడ్డలు ఉన్నారంటున్నావు ప్రభా. ఈ దినము వారి దుఃఖం అంతా తొలగించి వేయండి, ధైర్యపరచండి, నెమ్మది దయచేయండి ప్రభా. అవును తండ్రి, చూచుచున్న దేవుడవు, వినుచున్న దేవుడవు ప్రభా. మాలోను మాతో కూడా నడుచున్న మా తండ్రి నీకు వందనాలు. ప్రతి ఒక్కరికి ధైర్యం దయచేయండి, నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి ప్రభా. ఈ దినం విన్న ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయాల్లో భద్రపరచండి. అవును తండ్రి, మరలా అయ్యా మరి వచ్చే వారం వరకు కూడా ప్రభా ఈ మాటలన్నీ ధ్యానించుటకు అయ్యా మా హృదయాల్లో భద్రపరుచుకుంటకు మీరు మాకు సహాయం చేయండి. జీవితకాలం అంతా కూడా నా తండ్రి మీ మాటలు ధ్యానించుటకు అనుసరించుటకు అయ్యా మరి ఇతరులకు చెప్పుటకు మీరు మాకు సహాయం చేయండి. మీ చిత్త ప్రకారం జీవించే కృప భాగ్యము నాకు మాకు అందరికీ దయచేయమని తండ్రి. మరి నాయన మా మధ్యలో వాక్య పరిచర్య చేసినటువంటి మేడం గారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి, పరిచర్యను కుటుంబాన్ని విస్తరింపజేయండి. అన్ని విషయాల్లోనూ ప్రభా తగిన ప్రతిఫలం మీరు అనుగ్రహించమని బ్రతిలాడుకుంటున్నాను. చేరి వచ్చిన నాయన అయ్యా నీ బిడ్డలందరినీ కూడా నన్ను కూడా మా కుటుంబాన్ని మాకు కలిగిన సమస్తాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ కృప చొప్పున మీరు కాపుదలనిస్తూ నడిపించి మా జీవితాన్ని బట్టి మీరే మహిమ పొందుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా, అందరికి ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికి ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్. ఓకే అండి, అందరికి ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్.